సో హాయ్ స్టూడెంట్స్, సో వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. సో ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం అనమాట. ఓకేనా, నోడల్ అనాలిసిస్ మీద ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఆ ట్రిక్ యూస్ చేసి. సో జనరల్గా ఏంటంటే దీన్ని ఇందులో మనం కన్వర్ట్ చేయాలి, మ్యాట్రిక్స్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో మనకు తెలియదు అనమాట. ఓకేనా, ఎందుకంటే ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మ్యాట్రిక్స్ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేయాలి. సో ఈ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఈ ప్రాబ్లం చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ జనరల్గా ఎన్ని నోట్స్ ఉన్నాయి? ఇక్కడ 3 నోట్స్ ఉన్నాయి. 1, 2, 3. సో జనరల్గా చూడండి ఇక్కడ ఎన్ని నోట్స్ ఉన్నాయి నాకు? V1. ఓకే, సారీ, ఇక్కడ ఎన్ని నోట్స్ ఉన్నాయి? నాకు 3 నోట్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఇదేంటి V1, ఓకే, ఇదేంటి V2, ఇదేంటి V3. సో నా టార్గెట్ ఏంటి? దీన్ని ఎందులోకి రాయాలి? నేను ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకేనా, సో మ్యాట్రిక్స్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే సో టెక్నిక్ ఏంటో చూద్దాం. ఓకేనా, సో జనరల్గా టెక్నిక్ ఏం లేదు, జనరల్గా ఈక్వేషన్స్ రాసి దాన్ని మ్యాట్రిక్స్ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, సో దాన్ని ఎలా చేస్తామంటే సో జనరల్గా సో దీన్ని నేను ఏమనుకుంటాను? V2. అవునా, సో దీన్ని నేను ఏమనుకుంటాను? ఈ నోడ్ని V2. సో ఫస్ట్ ఎట్ నోడ్ 1. ఓకేనా, ఎట్ నోడ్ 1. ఓకేనా, సో నోడ్ 1 దగ్గర ఇనిషియల్గా నేను రాస్తాను అనమాట ఈక్వేషన్. సో నోడ్ 1 దగ్గర రాసినప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? జనరల్గా V1. సో ఇంతకుముందు మనం దీంట్లో ఏం యూస్ చేస్తున్నాను? నేను షార్ట్ ట్రిక్ యూస్ చేస్తున్నాను. ఓకేనా, షార్ట్ ట్రిక్ యూస్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. ఎందుకంటే మన టార్గెట్ ఏంటి? నోడ్ మ్యాట్రిక్స్ ఫామ్లో రాయడం. సో ఈక్వేషన్స్ మీరు ఎలాగంటే డెరైవ్ చేయొచ్చు. సో ఇక్కడ మన V1 అనేది ఫస్ట్ ఏంటి? V1 అనేది మన ఫండమెంటల్ వోల్టేజ్. సో V1కి ఏమేమి కనెక్ట్ ఉన్నాయి? 5 ohms, 1 ohms. సో ఎలా రాస్తాను? V1 1/5 ప్లస్ 1/1. అవునా, సో V1కి ఏంటి? 5, 1 కనెక్ట్ అయింది. అట్లాగే V1కి V2కి కామన్గా కనెక్ట్ అయి ఉన్నది ఏంటి? 5 ohms. సో V1 ఒకటే మనం పాజిటివ్ తీసుకుంటాం, V2కి వెళ్తే ఏం తీసుకుంటాం? నెగిటివ్ తీసుకుంటాం. సో -V2 1/5. ఓకేనా, అట్లాగే V1కి V3కి మళ్ళీ ఏం కనెక్ట్ అయింది? 1 ohm కనెక్ట్ అయింది. సో ఇప్పుడు ఇది కూడా ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది అనమాట. సో -V3 ఏమవుతుంది నాకు? -V3 1/1. ఓకేనా, సో V1కి ఇన్కమింగ్ నోడ్ ఏంటి? సో V1కి ఇది ప్లస్ అంటే దీని డైరెక్షన్ పాజిటివ్ వైపు ఉంది కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? ఇప్పుడు 3 amperes వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు జనరల్గా దీన్ని ఈక్వేషన్ మనం సింప్లిఫై చేసాం అనుకోండి. ఏమవుతుంది? 1/5 అంటే జనరల్గా సో 1/5 అంటే ఎంత? V1 = 1/5 అంటే ఎంత వస్తుంది? సో V1 ఓకే 0.2 ప్లస్ 1 మైనస్ 0.2 V2 మైనస్ సో V3 వస్తుంది ఈక్వల్ టు 3 amperes. ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? V1 సో 1.2 V1 మైనస్ 0.2 V2 మైనస్ V3 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3 amperes అనమాట. సో ఇది మనం ఏం చేసాం? ఇప్పుడు డిరైవ్ చేసాం అనమాట. సో ఇదేంటి ఈక్వేషన్? సో ఇదేంటి ఈక్వేషన్ 1. అవునా, నెక్స్ట్ ఈక్వేషన్ 2కి రాస్తున్నాం చూడండి. ఈక్వేషన్ 2కి ఏమవుతుంది మనకి? ఎట్ నోడ్ 2. ఓకేనా, సో ఎట్ నోడ్ 2. ఓకేనా, నోడ్ 2 దగ్గర మనం ఈక్వేషన్ రాస్తే ఏమవుతుంది? సో నోడ్ 2 దగ్గర మనం ఈక్వేషన్ రాస్తాం అనుకోండి జనరల్గా. సో V2 కదా, సో V2కి ఇప్పుడు మనం ఈక్వేషన్ రాయాలి. V2కి ఏమేమి కనెక్ట్ అయ్యింది? 5 ohms కనెక్ట్ అయ్యింది, 2 ohms కనెక్ట్ అయ్యింది, 3 ohms కనెక్ట్ అయ్యింది. అవునా, సో V2 ఓకే 1/5 ప్లస్ 1/2 ప్లస్ 1/3. సో V2కి 1/5, 1/2 అట్లాగే 1/3 కనెక్ట్ అయి ఉంది. అట్లాగే V2కి V1కి కామన్గా కనెక్ట్ అయి ఉన్నది ఏంటి? 5 ohms. సో V2 మాత్రం పాజిటివ్ వస్తుంది, వేరే నోడ్ వోల్టేజ్ కన్సిడర్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి? నెగిటివ్ వోల్టేజ్ వస్తుంది. సో -V1 1/5. ఓకేనా, అట్లాగే V2కి V3 కామన్గా ఉన్నది ఏంటి? 2 ohms. సో దానికి కూడా ఏమొస్తుంది? నెగిటివ్ సింబల్ వస్తుంది. -V2 ఏమొస్తుంది? V2కి V3 కామన్ కనెక్ట్ ఉన్నది ఏంటి? 1/2. ఓకే, సో సారీ V3 కదా ఇది V3. సో V2కి V3కి కామన్గా కనెక్ట్ అయ్యి ఉన్నది. ఓకేనా, సో ఈక్వల్ టు సో దీనికి ఏమీ కరెంట్ లేదు కాబట్టి ఇక్కడ ఏమని తీసుకుంటాం మనం? జనరల్గా విల్ టేక్ ఇట్ యాస్ 0 అనమాట. సో V2 ఓకే, సో V2 1/5 అంటే ఎంత? మళ్ళీ 0.2 1/2 అంటే ఎంత? నథింగ్ బట్ 1/2 అంటే ఎంత? 0.5. అట్లాగే ప్లస్ 0.33. ఓకే, మైనస్ V1 0.2. ఓకేనా, మైనస్ V3 ఏమవుతుంది? మళ్ళీ 0.5 V3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో ఇనిషియల్గా V1 ముందు రాసుకుంటాం కాబట్టి సో 0.2. ఓకేనా, ఓకే 1 సెకండ్. సో జనరల్గా ఏంటంటే ఇది ఓకేనా
సో మైనస్ 0.2 ఏమవుతుంది V1, అట్లాగే 0.2 ప్లస్ 0.5 0.7, 0.7 ప్లస్ 0.33 అంటే ప్లస్ 1.03 V2, అట్లాగే మైనస్ V1, ఇక్కడ ఏమొస్తుంది V3 ఎంత వస్తుంది ఇప్పుడు మైనస్ 0.5 V3 ఈక్వల్ టు 0. జనరల్గా ఏంటంటే నెగిటివ్ సింబల్ ఎలిమినేట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే సో మల్టిప్లై విత్ మైనస్ అనమాట. ఏంటది మల్టిప్లై విత్ మైనస్. సో ఎంటర్ ఈక్వేషన్ని మైనస్తో మల్టిప్లై చేస్తాం. సో మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది ప్లస్ అవుద్ది. సో 0.2 V1 మైనస్ 1.03 V2 ప్లస్ 0.5 V3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేంటి నథింగ్ బట్ నాకు ఈక్వేషన్ 2 అనమాట. ఓకేనా. సో ఇదేంటి నాకు దిస్ ఇస్ నథింగ్ బట్ ఈక్వేషన్ 2. సో దీన్ని మనం ఏమంటాం ఈక్వేషన్ 2 కింద మనం దీన్ని ఎజ్యూమ్ ఈక్వేషన్ 2. ఓకేనా, ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఏం చేస్తాం నోడ్ 3కి. ఓకేనా. సో నోడ్ 3కి ఈక్వేషన్ అంటే ఎలా రాస్తాం మళ్ళీ ఎట్ నోడ్ 3. ఓకేనా. సో నోడ్ 3కి ఈక్వేషన్ రాయాలంటే ఎలా రాస్తాం. సో జనరల్గా చూడండి ఇప్పుడు జనరల్గా సో నోడ్ 3 V3కి ఏమేమి కనెక్ట్ అయింది 2 ohms కనెక్ట్ అయింది 1 ohm కనెక్ట్ అయింది. సో V3 ఏంటి V3 1/2 ప్లస్ 1/1 అవునా. సో V3 జనరల్గా ఏంటి సో ఇక్కడ రాస్తున్నాం చూడండి V3. సో 1 సెకండ్ కలర్ అని చేద్దాం. ఓకేనా. సో V3 1/2 ప్లస్ 1/1 అవునా. V3 ఏంటి V3 1/2 ప్లస్ 1/1. అట్లాగే V3కి V2 కామన్ కనెక్ట్ అయినది ఏంటి 2 ohms. సో ఏమొస్తుంది ఇక్కడ మైనస్ సింబల్ వస్తుంది మైనస్ V2 1/2. ఓకేనా మైనస్ V2 1/2. అట్లాగే V3కి V1 కామన్ కనెక్ట్ అయినది ఏంటి 1. సో మైనస్ V1 1/1. ఓకేనా. సో మైనస్ V1 1/1. ఓకేనా. సో V3కి ఏంటి కరెంట్ ఏంటి 8 amperes ఇన్కమింగ్ అనమాట. సో పాజిటివ్ అనమాట ఈక్వల్ టు 8. సో దీన్ని కూడా మనం సింప్లిఫై చేయొచ్చు. V3 ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు జనరల్గా V1 అంటే ఫస్ట్ మనం V1 రాసేసుకుంటే సో ఇక్కడ ఏమొస్తుంది సో మైనస్ V1 అట్లాగే మైనస్ V2 1/2. ఓకే. అట్లాగే ప్లస్ V3 1/2 ప్లస్ 1/1 ఈక్వల్ టు 8. సో మైనస్ V1 మైనస్ 0.5 V2 అట్లాగే 1/2 అంటే 0.5 ప్లస్ 0.5 ప్లస్ 1 అంటే ఎంత 1.5 ప్లస్ 1.5 V3 ఈక్వల్ టు 8 mm. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసాం అనుకోండి. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకి సో V1 అంటే మల్టిప్లై విత్ మైనస్ అన్నమాట. సో మైనస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది V1 సో ప్లస్ 0.5 V2 ఓకేనా మైనస్ 1.5 V3 ఓకేనా ఈక్వల్ టు మైనస్ 8. సో ఇది మన ఏంటిది ఈక్వేషన్ 3. ఓకేనా. ఇది మన ఈక్వేషన్ 3. ఓకే. సో ఇది మన ఈక్వేషన్స్ డిరైవ్ చేసాం. ఇప్పుడు జనరల్గా దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో ఎలా రాస్తాం మనం జనరల్గా సో గీత పడుతుంది చూడండి. ఓకేనా. సో సింపుల్గా రాసేయచ్చు మ్యాట్రిక్స్ ఫామ్ చాలా ఈజీ. సో మ్యాట్రిక్స్ ఫామ్ అంటే ఏంటి సో మ్యాట్రిక్స్ ఫామ్ ఓకేనా. మ్యాట్రిక్స్ ఫామ్లో మనకి ఏమేమి వస్తాయి సో జనరల్గా ఇక్కడ మనం ఏం చేస్తాం ఇనిషియల్గా పైన ఇక్కడ ఏం తీసుకుంటాం సో ఇదేంటి V1 ఓకే ఇదేంటి V2 ఇదేంటి V3 ఓకే. సో V1 V2 V3 ఓకే. సో దీన్ని మనం ఇప్పుడు ఎలా డ్రా చేద్దామంటే ఓకే. సో V1 ప్లేస్లో ఇక్కడ నాకు ఫస్ట్ ఎంత ఉంది సో V1 టర్మ్స్ అంటే రాసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ ఎంత V1 1.2 ఓకే. అట్లాగే V2 టర్మ్ ఎంత మైనస్ 0.2 అట్లాగే V3 టర్మ్ ఎంత -1 ఓకేనా. అదేంటి ఈక్వేషన్ 1. అట్లాగే లేకపోతే ఎలాగైనా చూసుకోవచ్చు 1.2 V1 ఇలా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఈక్వేషన్లో ఎంత V1 ఎంత 0.2 ఓకే 0.2. సో V2 వాల్యూ ఎంత -1.03 అట్లాగే V3 వాల్యూ ఎంత 0.5 ఓకే. అట్లాగే నెక్స్ట్ ఇక్కడ V1 వాల్యూ ఎంత 1 సో 1 అట్లాగే V2 వాల్యూ ఎంత ఇక్కడ
0.5 అంత పాజిటివ్ 0.5 కాబట్టి 0.5 అట్లాగే -1.5 సో -1.5 ఓకేనా. సో ఇట్లా రాసుకుంటాం ఇవన్నీ V1. అట్లాగే నెక్స్ట్ ఏంటి, సో ఇదేంటి V1 V2 నెక్స్ట్ V3 ఓకే ఈజ్ ఈక్వల్ టు, సో కరెంట్స్ రాసుకుంటాం అనమాట. కరెంట్స్ వాల్యూ ఎంత, సో కరెంట్స్ లేకపోతే అవుట్పుట్ ఈక్వేషన్ వాల్యూస్ ఎంత, సో ఫస్ట్ వాల్యూ ఎంత, నథింగ్ బట్ 3, సో 3 కదా ఓకేనా, ఇక్కడంతా 3 amperes. సో ఇక్కడ నేను ఏం రాస్తున్నాను 3. అట్లాగే నెక్స్ట్ ఇక్కడ వాల్యూ ఎంత 0 ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ ఎంత -8 అనమాట. సో ఇది మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకునే విధానం అనమాట. ఆల్రెడీ మనం మెష్ అనాలిసిస్లో దీని గురించి ఇంకా క్లియర్గా డిస్కస్ చేసాం. ఒకవేళ కావాలంటే అది కూడా ఒక వీడియో చూడండి. సో ఏదైనా ఈక్వేషన్స్లోంచి మనం V1 V2 V3ని ఈ విధంగా మ్యాట్రిక్స్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుని ఈక్వేషన్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నోడల్ అనాలిసిస్ నుంచి మనం ఏం చేస్తాం, సో ఒక ప్రాబ్లం మన కాంప్లికేటెడ్ ప్రాబ్లం తీసుకొని దాన్ని ఏం చేస్తాం మనం మెష్ అనాలిసిస్లోకి దాన్ని ఏం చేస్తాం మ్యాట్రిక్స్ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేస్తాం అనమాట ఓకేనా. సో ఇది మీకు ఈ క్లాస్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా. సో ఏమైనా డౌట్స్ ఉంటే సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఉంటే చూడండి, ప్రొసీజర్ అయితే రైట్ ఓకేనా. సో థ్యాంక్ యూ.